హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 10th క్లాస్ ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ పోయం ద డస్ట్ ఆఫ్ స్నో చేయడం జరిగింది. అండ్ ఈ పోయము చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ లిటరేచర్. కావున ఈ టాపిక్ 3 భాగాలుగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పార్ట్ 1 మీరు చూశాక పార్ట్ 2 అండ్ పార్ట్ 3 ఆ లింక్స్ మీకు పార్ట్ 1లో ఇస్తాను. అవి కంటిన్యూగా చూస్తే కంప్లీట్ పోయం మొత్తం మీకు బాగా అర్థమవుతుంది. నౌ అబ్జర్వ్ దిస్ వన్. దిస్ ఈస్ కాల్డ్ సినెక్డెకి. SYNECDOCHE. What do you mean by synecdoche? Let us try to know about this one. Synecdoche is a figure of speech. Yes friends, figure of speech లో చాలా అంశాలలో ఇది ఒకటి. That uses a part of something to refer the whole thing or vice versa. అంటే ఒక పెద్ద విషయాన్ని డిస్కస్ చేసేటప్పుడు దాని యొక్క స్మాల్ పార్ట్ను డిస్కస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ థ్రెడ్స్ క్యాన్ బి మీనింగ్ క్లాత్. అంటే మనం క్లాత్ గురించి చెప్పేటప్పుడు వి యూజ్ థ్రెడ్. ద సేమ్ వే హై హీల్డ్ గురించి చెప్పేటప్పుడు హై హీల్ షూ గురించి వి యూజ్ హీల్స్. అలాగే బిజినెస్ మెన్స్ వేర్ సూట్ ఉంది, అంటే బిజినెస్ మెన్స్ వాడేటువంటి సూట్ గురించి చెప్పాలన్నప్పుడు వి యూజ్ ఏ సూట్. దిస్ ఈజ్ సినెక్డెకి. అండ్ ఇందులో ఏంటి, హీ సేడ్ దట్ హిస్ హార్ట్ హ్యాస్ అండర్గాన్ ఏ చేంజ్ ఆఫ్ మూడ్. అతను ఏమన్నాడంటే అతని హార్ట్ చేంజ్ ఆఫ్ మూడ్ అయిందని. అండ్ బికాస్ ద క్రో హ్యాస్ మేడ్ స్నో ఫ్లేక్స్ ఫ్రమ్ హెమ్లాక్ ట్రీ రెయిన్ డౌన్ ఆన్ హిమ్. అలా పడినప్పుడు అతని మనసు మారిందని చెప్పింది. హౌవర్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ హిస్ హార్ట్, కేవలము మనసే కాదు, బట్ హిజ్ ఎంటైర్ పర్సన్. ద న్యూ ఎక్స్పీరియన్స్, పోయెట్ కోసం న్యూ ఎక్స్పీరియన్స్. నౌ ఎంజాయ్మెంట్. డియర్ స్టూడెంట్స్, వాట్ డూ యూ మీన్ బై ఎంజాయ్మెంట్? సింపుల్. when the same sentence continues to the next line without the use of punctuations. అంటే పంక్చువేషన్స్ మార్క్స్ ఫాలో కాకుండా ఒక లైన్ నెక్స్ట్ లైన్ కంటిన్యూ అవుతే దట్ ఈస్ కాల్డ్ ఎంజాయ్మెంట్. ఇట్ ఈస్ కాల్డ్ ఎంజాయ్మెంట్. ఇట్ హ్యాస్ బీన్ యూజ్ త్రూ అవుట్ ద పోయం. ఈ మొత్తం పోయం మీరు గమనిస్తే నో ఫుల్ స్టాప్, నో కామా, నో క్వశ్చన్ మార్క్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, దిస్ ఈస్ కాల్డ్ సింబాలిజం. ఏంటి సింబాలిజం? ద హెమ్లాక్ ట్రీ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ డెత్. చాలా దాన్ని మనము ఒక సింబల్ ఆఫ్ డెత్గా అనుకుంటాం హెమ్లాక్ ట్రీని. వాకింగ్ బై ద హెమ్లాక్ ట్రీ కుడ్ ఇన్ ఫ్యాక్ట్ హ్యావ్ సీమ్డ్ లైక్ యాన్ ఇల్ ఓమెన్. అంటే మంచి శకునం కాదు. ఇల్ ఓమెన్ మీన్స్ మంచి శకునం కాదన్నమాట. టు ద పోయెట్. హెమ్లాక్ ట్రీ దగ్గర నుంచి వెళ్తే జనరల్గా ఏం కావాలి, అతనికి ఏదో కీడు జరగాలి. అండ్ కుడ్ హ్యావ్ అప్సెట్ హిమ్ ఫర్దర్. నెక్స్ట్ కూడా అలాగే ఉండాలి. బట్ ఆన్ ద కాంట్రరీ మీన్స్ వ్యతిరేకంగా. అంటే హెమ్లాక్ ట్రీ కింద వెళ్ళినప్పుడు మనిషి ఎలా కావాలి అన్నా కీడు జరగాలి. దానికి వ్యతిరేకంగా ఇట్ బ్రాట్ హిమ్ హ్యాపీనెస్. అది అతనికి సంతోషాన్ని తెచ్చిపెట్టింది. హెమ్లాక్ ట్రీ ఒక అపశకునం, కానీ అదే ట్రీ అతనికి హ్యాపీగా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ద బ్లాక్ క్రో ఈజ్ ఏ కామన్లీ ఏ సింబల్ ఆఫ్ డెత్ అండ్ ఫియర్. ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, we know that crow is not a good omen, it is a ill omen. And it is an irony that the poem, in this poem, it is doing deed by shaking off the snow and the bringing about the change of his poet mood. ఇక్కడ పోయెట్ సమాజానికి ఒక మెసేజ్ ఇస్తున్నాడు. మెసేజ్ ఏమని? దేన్నైనా సరే తప్పుగా భావించకండి, డౌట్ చేయొద్దండి. అండ్ హెమ్లాక్ ట్రీ డేంజర్ కాదు, అలాగే కాకి అపశకునం కాదు అనేటువంటి సందేశం ఇచ్చాడు. ఫస్ట్ ఏమో ట్రీ నుంచి వెళ్ళినటువంటి పోయెట్ హ్యాపీగా మారాడు. రెండవది దుఃఖాన్ని తెచ్చేది అపశకునమైనటువంటి కాకి క్రో ఎప్పుడైతే ఆ హెమ్లాక్ ట్రీని షేక్ చేసినప్పుడు ఆ స్నో ఫ్లేక్స్ మొత్తము ఆ పోయెట్ మీద పడ్డాయి. అంటే బోత్ ఆర్ ఇన్ సొసైటీ వ్యూ, బోత్ ఆర్ హెమ్లాక్ ట్రీ అండ్ క్రో ఈజ్ బ్యాడ్ సింబల్. But both give to poet happiness. This is a symbolism of this poem, and the great message the poet want to give to you, to me, and to also society one. And after this completion of symbolism, what is the central idea of the poem?
అసలు ఈ పోయంకు మెయిన్ థీమ్ ఏమిటి? కమ్యూనికేషన్ బిట్వీన్ నేచర్ అండ్ హ్యూమన్. చూడండి, నేచర్ ఆల్వేస్ గ్రేట్ దాన్ హ్యూమన్ బీయింగ్స్. ఇక్కడ నేచర్ మరియు హ్యూమన్ బీయింగ్స్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది. ఏ సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ఇన్ చేంజింగ్ ఓన్స్ యాటిట్యూడ్. చిన్న చిన్న అంశాలే మనిషి యొక్క యాటిట్యూడ్ను మారుస్తాయి. నేచర్ హీలింగ్ అండ్ హెల్పింగ్ నెగిటివ్ హ్యూమన్ ఎమోషన్స్. అంటే మనిషి యొక్క యాటిట్యూడ్ మారుస్తుంది. ఏది? నేచర్. ఇప్పుడు సమ్మరీ ఆఫ్ ద పోయం. దిస్ పోయం టెల్స్ దట్ ఈవెన్ ఏ సింపుల్ మూమెంట్ హ్యాస్ ఎ లార్జ్ సిగ్నిఫికెన్స్. ఒక చిన్న దృశ్యమైన సరే మీ లైఫ్లో ఎంతో మార్పు తెస్తుంది. ద పోయట్ హ్యాస్ మెన్షన్ క్రో యాజ్ హెమ్లాక్ ట్రీ ఇన్ దిస్ పోయం. ఈ పోయంలో హెమ్లాక్ ట్రీ అండ్ క్రో చెప్పాడు. క్రో గురించి. క్రో సిగ్నిఫైస్ ద డిప్రెసివ్ అండ్ సార్ఫుల్. నేను చెప్పాను మీకు, ద క్రో ఈజ్ వెరీ ఫేమస్ ఫార్ బ్యాడ్ డీడ్ అండ్ బ్యాడ్ మూడ్. Hemlock tree is a poisonous tree. Anyhow, both these signify the poet was not in a good mood, and so he described the dark and depressive and bitter side of the nature and present in the similar mood. అప్పటి మూడు నెక్స్ట్ మూడ్ మారింది బికాస్ ఆఫ్ నెక్స్ట్. దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ మై పోయం డస్ట్ ఆఫ్ స్నో. అండ్ ఇఫ్ యూ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్, ప్లీజ్ subscribe my channel. It give me new encouragement to do so many English poems, grammar and etc. And if you have any doubts regarding this one, don't hesitate to comment in comment box. And next video I am going to make on another poem. Next, just follow my videos and do work hard, do good and be happy. And don't forget to subscribe my channel, because your encouragement and your love and affection make me to go ahead in my life, in my career. And I hope you go through not only my videos but also all educational videos which give you more support. Nowadays, because of social media, so many people are getting benefit of it. And I request you to use good part of the social media. Social media is very, very powerful. It can change everybody's life who want to change themselves. And this is the end of my video. Thank you.